చూడండి ఫ్రెండ్స్, ఇతను వెనక తిరుగుంటే ఇతను పెట్రోల్ కొట్టించుకోవడం మానేసి పెట్రోల్ ఎలా దొంగతనం చేస్తాడో చూడండి. అంతలోకి ఇతను పెట్రోల్ కొట్టేసి టోపీలో దాచేసుకుంటాడు. అంతలోకి ఇతను తిరిగి భయ్యా పెట్రోల్ అయిపోయింది కదా, కొట్టేసాను కదా, తీసేస్తున్నాను అంటాడు. ఏరా పాగలగాడిని అనుకున్నావా, నువ్వు పెట్రోల్ కొట్టకుండా పెట్రోల్ కొట్టానని చెప్తావా? నీలాటోళ్ళు మస్తు మంది చూసాను. అదేంటి బాయ్, పెట్రోల్ నేను కొట్టాను కదా, ఇందులో పెట్రోల్ ఉంది అంటే, లేదు పాగలగాడిని అనుకుంటున్నావు నువ్వు, నన్ను మోసం చేయాలనుకుంటున్నావు, ఇందులో పెట్రోల్ లేదు. ఏం బాయ్ ఏం మాట్లాడుతున్నావు, ఒకటి రీడింగ్ ఉంది కదా చూసుకో, అందులో పెట్రోల్ లేకపోవటం ఏంటి, పెట్రోల్ కొట్టకుండా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? అరే బాయ్ అయితే ఉండి నేను చెక్ చేస్తాను. అదేంటి ఇందులో నిజంగానే పెట్రోల్ లేదు, అదేంటి బాయ్ నేను కొట్టాను కదా ఇందులో పెట్రోల్, ఏమో నన్ను మోసం చేద్దాం అనుకున్నావా, అక్కడ రీడింగ్ తప్పుగా ఉంది, నువ్వు చేసేది మోసం. అరే భయ్యా ఏంటి ఇలాగ అవుతుంది, ఉండి కంగారు పడక మా ఓనర్ని పిలుస్తాను నువ్వు. అరే పో, నీ ఓనర్ నువ్వు పెద్ద మోసగాళ్ళలా ఉన్నారు, పోరా బాయ్ పో. అరే అన్న ఇలాంటి పని ఏమైంది, అన్ని మోసం చేసి బక్రాన్ చేసి పెట్రోల్ కొట్టేశాను, చూడు పెట్రోల్ తెచ్చాను, చూసావా పెట్రోల్ ఎలా కొట్టేశాను. అరే అన్న భలే కొట్టేసావు అన్న, అన్నాడన్న బయలుదేరుతాం బయటికి వెళ్దాం. అన్న ముందు ట్యాంకులో పెట్రోల్ పోసి అలా బయటికి వెళ్ళొద్దాం. అరే అన్న రోజు ఇలాంటి బగరాగాలు దొరికితే మన ఫ్రీ పెట్రోల్, ఎప్పుడు పెట్రోల్ కూడా చెక్కలేదు పద.